నెల్లూరు బృందావనం శ్రీ దుర్గా హాస్పిటల్ అధినేత పల్లంరెడ్డి యశోధర డాక్టర్ పిఎస్ రెడ్డిల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గర్భిణీలకు గర్భసంచి సమస్యలు, నరముల సమస్యలు, వెన్నునొప్పి తదితర సమస్యలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఉచితంగా రక్త పరీక్షలు, మందులు, అవసరమైన వారికి సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ల కోసం ప్రత్యేకంగా ఉచిత రవాణా సౌకర్యం, భోజనం ఏర్పాటు చేశారు. ఎంతో సుపరిచితమైన ప్రసిద్ధి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ యశోధర డాక్టర్ పిఎస్ రెడ్డి వైద్య సేవలను వేలాది మంది వినియోగించుకున్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాం మన హాస్పిటల్, శ్రీదుర్గ హాస్పిటల్ బృందావనం. బేసిక్ గా మా పూర్వీకులు, మా అమ్మ నాన్న, డాక్టర్ వాళ్ళ అమ్మ నాన్న వారు సర్వీస్లో అయ్యారు. సరే, వాళ్ళని రిమెంబర్ చేసుకునేటట్టుగాను క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది తలంపు చేసి మెడికల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఒక టైంలో అయితే ఒక 10-15 years బ్యాక్ అయితే రెగ్యులర్ గా క్యాంపులు చేస్తూ ఉండేవాళ్ళం మన హాస్పిటల్ తరఫు నుంచి. ఎక్కువగా డాక్టర్ని బాగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా చేస్తున్నాము. ఈ మధ్యన కొంచెం క్యాంపులు అయితే తగ్గించాము, మాకు కూడా కొంచెం యూజ్ చేస్తుంది కాబట్టి. సరే, ఎనీవే ఈ క్యాంపు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరిగింది. ఎక్కువగా చుట్టుపక్కల వాళ్ళకు కూడా క్యాన్వాస్ చేసి వాళ్ళకి కొంచెము వెహికల్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చి తీసుకురావాలి. సరే, ఏ క్యాంప్ అయినా కూడా బేసిక్ గా కొంతవరకు పేషెంట్స్ కి ఉపయోగపడే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో చేయడమే జరుగుతుంది. వీళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ఇవ్వడం, కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయడం, అవసరమైన వాళ్ళకి ఎక్స్రేలు, కొంతమందికి అత్యవసరమైన వాళ్ళకి సిటీ స్కాన్ కూడా చేసే అదే నరాలకు సంబంధించిన డాక్టర్ గారికి సంబంధించి అయినా కూడా కొంచెం రెస్పాన్స్ బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. న్యాచురల్ గా ఉన్నంత వరకు మనం ప్రయత్నం చేసి వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళు సంతృప్తిగా వెళ్లేటట్టు ప్లాన్ చేసేదానికే ఇది చేయడం జరుగుతుంది. మన కెపాసిటీని బట్టి వాళ్ళకి కొంచెం మెడిసిన్స్ కానీ క్యాంప్ కూడా ఇంచుమించుగా కొంచెం భారీ ఎత్తునే జరిగినట్టు. ఎందుకంటే మేము ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నా కూడా క్రౌడ్ కొంచెం ఎక్కువగానే వచ్చే కనిపిస్తుంది కాబట్టి. సరే, ఎనివే వీటిలో వాళ్ళు సంతృప్తి పడి వెళ్తే చాలు. ప్రాపర్ గా చేశారు, ప్రాపర్ గా చూశారు మమ్మల్ని, ఏదో వచ్చాము అనుకోకుండా కాకుండా ముందు సలహా కొన్ని ఇవ్వటము, చేయగలిగిన మెడిసిన్స్ కొన్ని ఇవ్వటము, లేకుంటే ఇంకోటి చెప్పడం అనేది జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఈరోజు మేము చాలా ఇయర్స్ తర్వాత ఒక ఫ్రీ క్యాంప్ చేయాలని మొదలు పెట్టాము. సో పొద్దున ఇంచుమించు 6 o'clock నుంచి మొదలు 7 నుంచి దాదాపు ఒక 20 మంది డాక్టర్స్, స్టాఫ్ ఒక 40-50 మంది వర్క్ చేస్తున్నాం. చూసిన వాళ్ళని చూసినట్టు పంపిస్తున్నాం. ఇప్పటి వరకు అయితే 1000 లోపలే అయినారు. సో ఇంకా సాయంత్రం 5 వరకు చూసేది ఉంది. చాలా క్రౌడ్ ఉంది. సో అందుకని అందరికి, ప్రతి ఒక్కళ్ళకి మాత్రం బ్లడ్ టెస్ట్లు ఖచ్చితంగా చేస్తున్నాం. ఇంత రష్ ఉన్నా కూడా ఎక్కడ వాళ్ళకి అక్కడ గబగబా బ్లడ్ టెస్ట్లు ప్రతి ఒక్కరికి చేస్తున్నాం. మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. సో స్కానింగ్ అయితే గర్భసంచికి, టోటల్ అబ్డమిన్ స్కాన్ ప్రతి ఒక్కళ్ళకి చేస్తున్నాం. అంటే గర్భిణీ వాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి. ఎక్స్రేస్ సారు పరంగా ఎక్స్రేస్, సిటీస్ సారు చూస్తున్నారు. సో ప్రతి పేషెంట్ కి ఒక ప్రోటీన్ పౌడరు, సిరప్స్, కాల్షియం, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇవి ఇస్తున్నాము. నొప్పి మాత్రలు అట్లా కొన్ని అందరికీ ఇవ్వలేము ఆ మాత్రలు. సో అవి మాత్రం డాక్టర్ దగ్గర పెట్టుకొని అవసరమైన వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఎందుకంటే నొప్పి టాబ్లెట్లు ఇచ్చేవంటే అందరూ ఈ చాక్లెట్ల కింద నవ్వులేస్తారు, వాళ్ళ హెల్త్ కి మంచిది కాదు. అందుకని అవసరం అనుకున్న వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పెయిన్ కిల్లర్స్. సందర్భం అని ఏం లేదు, మా పెద్దోళ్ళ జ్ఞాపకార్థంగా అన్నట్టు అనుకొని చేస్తున్నాము. సో చాలా ఇయర్స్ అయింది చేసి అని అడుగుతున్నారు పేషెంట్స్, ఒకసారి చేయండి మేడం అని. సో యాక్చువల్ గా బస్సెస్ పంపించినాం. ఇప్పటికి బస్సులు ఏమో ఒక్క బస్సే వచ్చినట్టుంది, బస్సెస్ ఏమి రాలేదు. పాపం వీళ్ళందరూ వాళ్ళ ఛార్జీలు పెట్టుకుని మెజారిటీ వాళ్ళకై వాళ్ళు వచ్చి నొప్పి టాబ్లెట్లను, బలానికి కాల్షియము, ఐరన్ ఇచ్చేదానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు. అందుకని ఆలోచిస్తున్నా. బట్ స్టిల్ ఫ్యూచర్ లో అవి కూడా చిన్న స్కాన్లు కూడా చేసేదానికి ప్రయత్నిస్తాం. బట్ ఇదైతే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్నాం.